నమస్తే. నేను డాక్టర్ కపిల. ఈ ఎపిసోడ్‌లో మనము సోరియాసిస్ ఆహార నివారణ గురించి చెప్పుకుందాము. ఆహ్, ముఖ్యంగా సోరియాసిస్ చెప్పుకున్నట్లయితే వింటర్‌లో మరికొందరిలో సమ్మర్‌లో ఎక్కువగా చూస్తుంటాము. ఇదొక మొండి వ్యాధి. దీన్ని మనము నియంత్రించుకోవాలి అంటే జీవన శైలిలో మార్పు ఖచ్చితంగా పాటించాల్సిందే. అనగా ఆహార నియమాల్లో 70% న్యాచురల్ ఫుడ్ అనేది తీసుకోవాలి. మరియు 30% మన సాల్ట్ అస్సలు ఫుడ్‌లో తీసుకోకపోవడమే మంచిది. ముఖ్యంగా ఉదయము 6:00కి బ్రేక్‌ఫాస్ట్‌లో ఫ్రూట్ జ్యూస్ కానీ, నట్స్ కానీ, మొలకెత్తిన పెసర్లు, శనగలు అలాంటివి తీసుకుంటూ దాంతోపాటు హ్మ్, 11 గంటలకి మీకు అనుకూలంగా ఉన్న సాలెడు లేదా ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చు. మధ్యాహ్నము 12:30కి న్యాచురల్ ఫుడ్ అంటే ఉప్పుడు బియ్యం అంటే బ్రౌన్ రైస్‌తో ఎక్కువ బ్రౌన్ రైస్ కానీ, అన్‌పాలిష్డ్ రైస్ కానీ తీసుకొని వెజిటబుల్ ఎక్కువగా ఉండాలి. 1/4 కప్ వెజిటబుల్ ఏదైనా వెజిటబుల్స్. దాంట్లో ఉప్పు లేకుండా తీసుకోవడం చాలా మంచిది. ఇలా ఉప్పు లేని ఆహారము 3 నెలల పాటు తీసుకున్నట్లయితే సోరియాసిస్ నుంచి పూర్తిగా మనము విముక్తి పొందొచ్చు. దాంతోపాటు బటర్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 4:00కి ఎనీ జ్యూస్ లేదా డ్రై ఫ్రూట్స్‌లో వాల్‌నట్స్ మరియు ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అలాంటివి ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. 6:30కి సాలెడ్లు లేదా పచ్చి కాయగూరలు లేదా ఉప్పు లేని పదార్థాలతో చేసిన కర్రీ, ఒక 2 పుల్కాలు అలాంటి డైట్ ఫాలో అవ్వాలి. దాంతోపాటు మన చర్మ సంరక్షణ కోసము కొబ్బరి నూనె ఖచ్చితంగా ఎక్కడైతే ఫ్లేక్స్ ఉన్నాయో ఎక్స్టెన్సర్ సర్ఫేసెస్‌లో కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె పెట్టాల్సిందే. అది సూదింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇరిటేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. దాంతోపాటు మనము డైరెక్ట్ ఫ్రెష్‌గా అలోవెరా కలబంద గుజ్జు తీసి ఎక్కడైతే ప్యాచెస్ ఉన్నాయో, ఎర్రగా ప్యాచెస్ ఉన్నాయో అప్లై చేసినట్లయితే కామ్ చేస్తుంది. అంటే మంట, కొంతమందిలో మంట అనేది ఉంటుంది. మంట తగ్గుతుంది. దాంతోపాటు ఇంట్లో కనుక చూసుకున్నట్లయితే పసుపు ఈజీగా అవైలబుల్. పసుపు మిల్క్‌లో కానీ, డైరెక్ట్ వాటర్‌లో కానీ ఫ్రెష్ పసుపు, చాయ పసుపు అంటారు కదా, అది తీసుకొని ఎక్కడైతే మనకి ప్యాచెస్ ఉన్నాయో స్కాల్ప్‌లో అక్కడ అప్లై చేసినట్లయితే ఇచ్చింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది. దాంతోపాటు ఖచ్చితంగా ప్రతి పేషెంటు సన్‌లైట్ ఎక్స్‌పోజర్ చేయాలి. ప్యాచెస్‌ని 10-15 మినిట్స్ సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ చేస్తూ, ఆహార నియమాల్లో జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తూ, ఫ్రైడ్ ఫుడ్, పచ్చళ్ళు అలాంటివి అవాయిడ్ చేస్తూ, ముఖ్యంగా అతి ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే స్ట్రెస్ అనేది అవాయిడ్ చేయాలి. సోరియాసిస్ ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ కాబట్టి స్ట్రెస్ అవాయిడ్ చేయడం. ఇది ఎలా అనగా యోగా, మెడిటేషను ఖచ్చితంగా హాఫ్ ఎన్ అవర్ చేయాల్సిందే. సో, దాంతోపాటు డాక్టర్ పర్యవేక్షణలో సరైనము ఇంకా ఆర్సెనిక్ సల్ఫర్ ఫ్లేమమ్ మెడిసిన్ తీసుకున్నట్లయితే సోరియాసిస్ నుంచి పూర్తిగా నియంత్రించుకోవచ్చు. ధన్యవాదాలు.